సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో హిందూ విద్యార్థికి టీచర్ ఖురాన్ హోంవర్క్ ఇవ్వడంతో వివాదం చెలరేగింది. డైరీ చూసి స్కూల్ యాజమాన్యాన్ని తల్లిదండ్రులు నిలదీశారు. ఇప్పటికే టీచర్ను స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. దీనిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు ఘటనపై విద్యాశాఖ అధికారులు స్కూల్లో ఆరా తీస్తున్నారు. What you are telling right now, it is mandatory and it is, wait, let me talk, and it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me, पहले भी लिखा था strike off क्या है previous paper में. I am not going to leave this name. मुत्तम क्या किस्सा? It is not mandatory for. It is not mandatory for us. Get every diary, each and every diary. Yes. Anything like that? No. Then actually teacher. రాయడమే తప్పు రాయొద్దు. ఎందుకు రాస్తారు? ఎందుకు రాస్తారు? బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? బుర్ర ఉండి కావాలని బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? It's your. I have recorded what you are telling right now. It is mandatory and it is, wait, let me talk, and it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me, पहले भी लिखा था strike off क्या है previous paper में. I am not going to leave this name. मुत्तम क्या किस्सा? It is not mandatory for. It is not mandatory for us. Get every diary, each and every diary. The police is working. ఆ మొదటి పాఠాన్ని ఇటు రెండో తరగతి చదివించాలి అని చెప్పేసి ఆ తెలుగు విద్యార్థికి రాసి ఇవ్వడం, తర్వాత కొట్టివేయడం. అంటే నేను దాన్ని కొట్టివేశాను అని చెప్పేసి ఆ టీచర్ కూడా చెప్తుంది. కానీ ఇక్కడ డైరెక్టర్ చెప్తున్నది ఏంటి, మేము మత బోధనలు ఎలాంటివి చెయ్యట్లేదు, ఇది మొదటిసారి జరిగింది, ఇది మళ్ళీ జరగదు, ముందు ఇలాంటివి మేము కొనసాగించము అని చెప్పేసి కూడా, మేము దీన్ని ఎంకరేజ్ చెయ్యము అని చెప్పేసి కూడా ఒక పక్క మాట్లాడుతున్నారు. మరి ఈ చర్యలకు సంబంధించి సార్ మీకు ఈ కంప్లైంట్ గురించి మీరేం చెప్పబోతున్నారు? అంటే ఇప్పటికే దీనికి వివాదం బాగానే జరుగుతుంది, ఒక పక్క నేతలు కూడా స్పందిస్తున్నారు. దీనికి మీ దగ్గరికి ఫస్ట్ కంప్లైంట్ వచ్చినప్పుడు మీరు ఎలా స్పందిస్తున్నారు? ఒక సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ 25 స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో 24 ముస్లిం స్టూడెంట్స్ ఉన్నారు, ఒకరు హిందూ స్టూడెంట్స్ ఉన్నారు. సో దాంట్లో ఇది స్కూల్ టీచర్స్ అన్ని నోట్బుక్స్లో రాయడం జరిగింది యాజ్ ఎ హోంవర్క్ దట్ కల్మా చదివి మీరు రావాలి. సో దాంట్లో బై మిస్టేక్గా ఫస్ట్ టైం ఇది ఆ హిందూ స్టూడెంట్ నోట్బుక్ పైన కూడా రాయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ చూసి పేరెంట్స్ డైరెక్ట్గా స్కూల్ మేనేజ్మెంట్ దగ్గర ఈవినింగ్ వరకు వచ్చారు. సో అప్పుడు మనకి కూడా ఇది ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇమీడియట్గా స్కూల్ మేనేజ్మెంట్ నుంచి ఈ ప్రాపర్గా యాక్షన్ తీసుకొని ఆ అమ్మాయికి కూడా ఇదే ప్రాపర్గా ట్రీట్మెంట్ కూడా చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇది స్కూల్ మేనేజ్మెంట్ నుంచి ప్రాపర్గా క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇది స్టూడెంట్స్ ఆల్ రిలీజియస్ ఉన్నారు, టీచర్స్ కూడా ఆల్ రిలీజియస్ ఉన్నాయి. ఈ ఫస్ట్ టైం మిస్టేక్ జరిగింది, దాంట్లో యాక్షన్ తీసుకోవడం జరిగింది. మన పోలీస్ దగ్గర కూడా ప్రాపర్గా పేరెంట్స్ నుంచి రిటర్న్ స్టేట్మెంట్గా కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా స్కూల్ నుంచి యాక్షన్ తీసుకోవడం జరిగింది, దాంట్లో వారు సాటిస్ఫైడ్ ఉన్నారు. ఫర్దర్ ఏం కంప్లైంట్ లేవు, ఇది ఫస్ట్ టైం మాత్రం జరిగింది, బై మిస్టేక్గా జరిగింది. సో ఈ ప్రకారంగా చెప్పడం జరిగింది. సో ఇప్పటివరకు పేరెంట్స్ నుంచి మన దగ్గర ఏదైనా లీగల్ కంప్లైంట్ ఇవ్వలేదు. సో ఆ ప్రకారంగా మన సైడ్ నుంచి కూడా ప్రాపర్గా మనం ఎంట్రీ కూడా చేయడం జరిగింది. ఈ ఇష్యూ గురించి ప్రాపర్గా మానిటర్ చేస్తున్నారు. ఫర్దర్గా ఏదైనా మన దగ్గర కంప్లైంట్ ఎవరైనా ఇస్తే ఖచ్చితంగా మన సైడ్ నుంచి లీగల్గా మనం ఒపీనియన్ తీసుకొని యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు బీజేపీ నేతలు కావచ్చు, వీళ్ళు ముట్టడించే ప్రయత్నాల్లో భాగంగా అంటే ఇలాంటి స్కూల్స్లో ఖచ్చితంగా కల్మా చదివించడం, లేకపోతే కాన్వెంట్ స్కూల్లో బైబిల్ చదివించడం హిందూ విద్యార్థులకి అని చెప్పేసి అని అంటున్నారు. సో మీ పర్యవేక్షణ ఏమైనా ఉంటుందా ఈ ఓల్డ్ సిటీలో? ఏదైనా ఇప్పటివరకు మన దగ్గర మిగతా స్టూడెంట్స్ నుంచి, పేరెంట్స్ నుంచి ఆర్ ఏదైనా వేరే రిలేటివ్ పర్సన్ నుంచి ఏం కంప్లైంట్ రాలేదు. ఇదే ఒక కేసు మాత్రమే, స్పెసిఫిక్ కేసు మాత్రమే జరిగింది. ఇంకా ఏదైనా ఫ్యూచర్లో ఇది కైండ్ ఆఫ్ కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా మన సైడ్ నుంచి మనం ప్రాపర్గా ఎంక్వైరీ చేస్తాం. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈ సక్సెస్ స్కూల్ మేనేజ్మెంట్ గురించి ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఈ పాత ఏదైనా ఇష్యూస్ ఉందా లేదా ఆ గురించి కూడా వెరిఫై చేస్తున్నారు. సో ఎనీ కైండ్ ఆఫ్ వైలేషన్ ఉంటే స్కూల్ పాలసీ రిలేటెడ్, ఎడ్యుకేషన్ పాలసీ రిలేటెడ్ ఖచ్చితంగా నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ సైడ్ నుంచి కూడా ఏదైనా యాక్షన్ ఉంటే లీగల్ యాక్షన్ మనం తీసుకుంటాం. సక్సెస్ మేనేజ్మెంట్ తోని మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? వాళ్ళేం చెప్తున్నారు? ఆల్రెడీ ఎండి ఆఫ్ దిస్ సక్సెస్ స్కూల్ ఉబేద్ పటేల్ నుంచి కూడా ప్రాపర్గా క్లారిఫై కూడా చేయడం జరిగింది. వారు కూడా క్లియర్గా చెప్తున్నారు దట్ ఇది ఫస్ట్ టైం మాత్రమే జరిగింది, బై మిస్టేక్గా జరిగింది, బట్ ఇది స్కూల్ పాలసీ వైలేషన్ ఉంది. సో ఆ ప్రకారం ఇది యాక్షన్ తీసుకుంటారు.
ఇప్పటివరకు మన పోలీస్ దగ్గర కూడా మనము పోతే దాంట్లో వాళ్ళు హిందూ ప్లస్ ముస్లిం టీచర్స్ కూడా ఉన్నారు. వారు కూడా చెప్తున్నారు మన దగ్గర ఇది చేయట్లేదు, బట్ ఇది జరిగింది, ఇది వాస్తవం. ఆ ప్రకంగా ఇది ఆల్రెడీ మేనేజ్మెంట్ నుంచి యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ తెలుగు విద్యార్థులు ఉన్నారు, కాన్వెంట్ అదేవిధంగా క్రిస్టియన్ విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ నుంచి ఎలాంటి కంప్లైంట్స్ లేవు. కాబట్టి ఇది బై మిస్టేక్ లా జరిగింది అని చెప్పేసి మేము కూడా పరిగణిస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రశాంత్తో హారిక, ఏబిన్ ఆంధ్రజ్యోతి.